నిన్ననే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో అనేకమైన అరాచకాలు జరిగాయి. నిన్న నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్ళి బుర్కా వేసుకొని తిరిగి వస్తా ఉంటే వైసీపీ రౌడీ, వైసీపీ దొంగ ఆవిడ్ని బలవంతంగా బుర్కా తీసి ముఖం చూసి దొంగనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న బాధ, ఆవేదన, నేను పుట్టిన గడ్డలో నడి రాత్రి ఒక ముస్లిం మైనారిటీని, ఒక అమ్మాయిని ముఖం మీద బురకా తీసి చూశాడంటే ఈ దొంగల నుంచి మనకు రక్షణ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది బాధ అనిపించదా నేను అడుగుతున్నా. ఆ అమ్మాయి ఇంట్లో భార్య భర్తకు చెప్పింది, నేను వస్తా ఉంటే నమాజ్ చేసి వస్తా ఉంటే బురకా చూసి నన్ను బాధ పెట్టారు, హింస పెట్టారు, నన్ను అవమానపరిచారని చెప్తే భార్య కుమారుడు పోయి ఎందుకు చేశావని అడిగారు. ఎందుకు చేశావంటే చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టాడు. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నీ తల్లికి జరిగితే, నీ చెల్లెలకు జరిగితే, నీ భార్యకు జరిగితే బాధపడరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముస్లిం మహిళకి, ముస్లిం తల్లికి, ఒక ఆడబిడ్డకి జరిగినప్పుడు నా గుండె రగిలిపోతా ఉంది, బాధేస్తుంది, ఆవేశం పొంగుతుంది. ఈ దుర్మార్గులు ఎవరని చూస్తే కరుడు గట్టిన ఉగ్రవాది, అక్కడ ఒక శాప్ చైర్మన్ ఒక అతనున్నాడు, అతని అనుచరుడు ఇతడు. శాప్ చైర్మన్ మీరందరూ ఉంటారు సిద్ధార్థ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీనివాసరెడ్డి, ఈయనకు ప్రోత్సహించే గుండా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నిన్న వాళ్ళందరూ మైనారిటీస్ వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేస్తే విధి లేని పరిస్థితిలో కేసు పెట్టారు. అంటే వాళ్ళందరూ ముస్లింలందరూ కాకపోతే కేసు కూడా పెట్టరా మీరు? ఇదేనా ముస్లింలకి రాష్ట్రంలో రక్షణ? నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ముస్లింస్ మీరు ఆలోచించండి. నా హయాంలో ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటన జరిగిందా అని ముస్లిం సోదరి సోదరులను అడుగుతున్నా.